ఒకరోజు గోకులంలో చిన్న కృష్ణుడు ఆడుకుంటూ యశోదమ్మ వంటింట్లోకి వచ్చాడు. అక్కడ మాత యశోద వెన్నను మదిస్తోంది. కృష్ణుడికి వెన్నంటే ఎంతో ఇష్టం. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు కూడా కొంచెం వెన్న ఇవ్వు అన్నాడు. యశోదమ్మ నవ్వుతూ, ముందుగా నీ చేతులు కడుక్కో, తర్వాత ఇస్తాను అంది. కాని కృష్ణుడు ఆగలేదు. చమత్కారంగా రోళ్లను, కల్లు బిందెలు ఎక్కి వెన్న తినడం మొదలుపెట్టాడు. అతన్ని చూసిన యశోదమ్మ కోపంతో, కృష్ణ, మళ్ళీ వెన్న దొంగతనం చేస్తున్నావా అంటూ అతని వెనక పడింది. కృష్ణుడు పారిపోయి రోళ్ల వెనుక దాక్కున్నాడు. యశోదమ్మ పట్టుకుని తాడుతో కట్టబోగా తాడు ఎన్నిసార్లు కొలిచినా తక్కువగానే వచ్చింది. చివరికి యశోదమ్మ ప్రేమతో నవ్వి, ఏం చెయ్యాలి నా కృష్ణ, నీ లీలలు అంతులేనివి అంది. అప్పుడు కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, అమ్మా, నీ ప్రేమే నన్ను కట్టగలదు అన్నాడు. ప్రేమతో చేసిన శిక్ష కంటే పెద్దది లేదు. దేవుడిని ప్రేమ మాత్రమే కట్టగలదు.